వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించడంపై వామనరావు తండ్రి కిషన్ రావు హర్షం వ్యక్తం చేశారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పట్టపగలు మంతిని పెద్దపల్లి ప్రధాన రహదారిపైన కిరాయి గుండాలైనటువంటి కుంట శ్రీనివాస్, ఆయన అన్యాయుల వర్గము, తర్వాత వసంతరావు ప్రోద్బలము, తర్వాత ఊదరి లచ్చయ్య, అక్కపాక కుమార్, తర్వాత చిరంజీవి, మొత్తం 7 దాంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి పుట్టమధు వర్గము, పుట్టమధు మనుషులు పెద్ద పెద్ద తలకాయల ప్రోత్సాహంతో ఈ హత్యలు జరిగినవి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వామనరావు దంపతులు పుట్టమధు మీద వగేరా వేసినటువంటి కేసులే ప్రధాన కారణం. ఇది మాకిక్కడ ఆ రోజు కూడా ఉన్న పోలీస్ వ్యవస్థలో అంత పెద్ద 2 హత్యలు జరిగితే కూడా మాకు ఎవ్వరు కూడా ఇతల్లా అయ్యలేదు అని అర్థమవుతుంది. దాంట్లో మేము పోతే కూడా గేటు తలుపు తీయలేదు. వామనరావు తల్లిదండ్రులు వచ్చి తీయాలని అంటే పర్మిషన్ తీసుకొని తీశారు. వాస్తవికంగా వామనరావు బతికేవాడు, కానీ వామనరావు బతకలేదు. అంబులెన్స్లో ఏం జరిగిందో కూడా తెలియదు. వాస్తవికంగా మాకు ఆ రోజున్న పోలీస్ వ్యవస్థలో ఆ రోజు రామగిరి ఎస్ఐ గారు నా చేత దరఖాస్తు రాయించకుండా నా కూతురు చేత దరఖాస్తు రాయించి నా చేత సంతకం తీసుకున్నాడు. అంతేకాకుండా నేను ఆ రోజు పుట్టమధు పేరు, పుట్టమధులంటూ అన్యాయుల పేర్లు, ఆయన భార్య పేరు వగైరా చెప్తూ ఉంటుంటే కూడా మా ఇన్వెస్టిగేషన్లో వెళ్తుంది కాబట్టి అవన్నీ అవసరం లేదన్నారు. ఆ డెడ్ బాడీ ఉండగా కూడా నేను పుట్టమధు భార్య అని చెప్తే కూడా వాళ్ళు ఎవరి పేర్లు కూడా రాసుకోలేదు. చాలా బాధాకరమైన విషయం. మరి ఎందువరకు హత్య చేశారు ఇప్పటికి కూడా చెప్పలేదు. ఆ రోజు అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ తప్పకుండా న్యాయం చేస్తాము అని అన్నాడు అసెంబ్లీ సాక్షిగాని, అని న్యాయం చేయలేదు కూడా, అని చెయ్యడు కూడా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి పోలీసు వర్గము వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. న్యాయస్థానంలో కూడా కింది స్థాయి నుంచి మొదలుకొంటే ఢిల్లీ వరకు కూడా న్యాయవాదులు చాలా మాకు న్యాయం చేశారు. మాకు న్యాయం సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది. ఇప్పుడు సిబిఐ ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నేను జరిగే విషయాలు చెప్పగలుగుతాను. నేను చెప్పినట్లు ఏదంటే సిబిఐకి అవకాశం లేకుండా చేసిన వాడిని అవుతాను. కాబట్టి మిగిలిన విషయాలు వాళ్ళ ద్వారా తేల్చుకుంటే ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు బయటకు పడతాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థకు, ఇప్పుడున్నటువంటి న్యాయవాద వ్యవస్థకు మరియు ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను చేతులెత్తి పేరు ధన్యవాదాలు, నమస్కారం.